వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని నేను నమ్ముతాను. ఓ, కరెక్ట్గా చెప్పారు ఝాన్సీ అమ్మ. రవి నిజంగానే బంగార్ని పిలిచాడు. ఆ పరిస్థితిలో బంగార్ని చూస్తుంటే ఎంత కష్టంగా అనిపించిందో తెలుసా? మనందరి ముందు ఇలా నటించడానికి బంగారు చాలా ఇబ్బంది పడుతుంది ఝాన్సీ అమ్మ. చాలా ఫీల్ అవుతుంది. మాకైతే ఎందుకురా బంగారుని ఇంత ఇబ్బందులు పడేసామని చాలా బాధ అనిపించింది. నిజంగా ఉండటానికి నిజంగా నటించడానికి చాలా తేడా ఉంటుంది ఝాన్సీ అమ్మ. అది కూడా మనసులో ఉన్నవాడి దగ్గర లవ్ చేస్తున్నట్టు నటించడం ఎంత కష్టమో ఝాన్సీ అమ్మ. ఇదెందుకు రవిగడికి అర్థం కావట్లేదు ఝాన్సీ అమ్మ. బంగారి ఇప్పుడు చాలా బాధపడుతోంది. బంగారి బాధ ఏంటి అని ఇప్పుడు నాకు బాగా తెలుసు. ఎందుకంటే రవి చేసిన పని అలాంటిది. రవి ఇంకేమైనా చేశాడా ఝాన్సీ అమ్మ? అంటే మాకు తెలియని విషయం ఏమైనా ఉందా అని. రవి సార్, సంయుక్త మీ గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కానీ తను నన్ను చంపాలని చూసింది. కానీ ఇప్పటికీ మీరు తననే కాపాడాలని అనుకుంటున్నారు. మీరు నా కోసం నిలబడకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ న్యాయం పక్కనైనా నిలబడాలి కదా. ఎవరో ఒక అమ్మాయి మీ ఇంటికి వచ్చిన కోడల్ని చంపాలనుకుంది. నిజంగా మీకు నా మీద కొంచెమైనా లవ్ ఉండుంటే అలా చేయాలనుకున్న వాళ్ళని మీరు ఊరికే వదిలిపెట్టుండరు. ఓ ఓ, ఇంత జరిగిందా ఝాన్సీ అమ్మ? అవును. బంగారి మనసు విరిగిపోయింది అనటానికి ఈ ఒక్క రీజన్ చాలు. ఎన్నో కష్టాల కోర్చి బంగారిని రవిని కలపడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఈ సంయుక్త ఉన్నంత వరకు అది జరగదు. ఝాన్సీ అమ్మ, అంటే శ్యామ్ని మీరు తరిమేయబోతున్నారా? ఆ పని చేయండి అమ్మా. నేను చూస్తూనే ఉన్నాను, దాని ఆటలు బాగా మితిమీరిపోతూనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు గ్యాప్ దొరుకుతుందా దూరేద్దాం అనుకుంటుంది. రవికి ఇప్పుడు పెళ్ళయింది కదా, ఫ్యామిలీ మెన్ కూడా అయ్యాడు. ఇప్పుడైనా వదిలేయాలి కదా. కొంచెమైనా కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా ఝాన్సీ అమ్మ. దానికి నేను ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకే అసహ్యంగా ఉంది. ఝాన్సీ అమ్మ, ఇక మీరు ఓపిక పడితే లాభం లేదు. నేరుగా పోయి ఈ ఇంట్లో ఉండొద్దని చెప్పి జుట్టు పట్టుకొని ఈడ్చి పాడేశాడు ఝాన్సీ అమ్మ. అలా చేస్తే సంయుక్త వెళ్ళిపోతుందా ఏంటి? ఏంటి ఝాన్సీ అమ్మ అలా మాట్లాడుతున్నారు? ఇది మీ ఇల్లే కదా, మీరు చెప్తే వాళ్ళు వెళ్ళి తీరాలి కదా. కానీ ఈ ఇల్లు నా కంట్రోల్లో లేదు కదా. మరేం చేయాలి ఝాన్సీ అమ్మ? ఎవరు పంపిస్తే తను ఈ ఇంటికొచ్చి పడిందో వాళ్లే తరిమేసేటట్టు చేస్తాను. బంగారి, బంగారి, ఏమైంది నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే అత్త, టీ పెడుతున్నాను. ఎవరికి? రవి సార్కి. టీ పెట్టే లక్షణం ఇదేనా? దృష్టి ఎక్కడుంది నీకు? పాలు పొంగి కింద పోతున్నాయి, నీ పాటికి నువ్వు బ్యాన్ ఎక్కడో చూస్తున్నావు. అయ్యో సారీ అత్త, నేను కొంచెం చూసుకోలేదు. అదేగా నేను అంటున్నాను. అంతగా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తా. తెలుసు, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. ఏంటి, నాకసలు బుర్రలేదనుకుంటున్నావా? ఎవరి మనసులో ఏం జరుగుతోందో కనిపెట్టడం ఎలా అని రకరకాల కోర్సులన్నీ ఆన్లైన్లో చేస్తూనే ఉన్నాను. నన్నెవ్వరూ మోసం చేయలేరు. అంతా తెలిసిపోయింది. శేషు, కేడి అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పారు నాకు. అదంతా ఏం లేదత్తా. ఆపుతావా? అయినా రవి వాడి మనసు మార్చుకుని నీతో సంతోషంగా ఉన్నాడు కదా, మరెందుకు నీకు దిగులు? లేదత్తా, దిగులేం లేదు. ఏంటి, అత్తయ్య గురించి ఆలోచిస్తున్నావా? మీ ఇద్దరూ కలిసికట్టుగా ఉన్నారంటే అత్తయ్యకున్న బాధలని నయమైపోతాయి, అర్థమైందా? ఆవిడకున్న వ్యాధే మీ ఇద్దరి గురించి ఆలోచించటం. ఇక నుంచైనా మీ ఇద్దరూ బాగా ఉండండి చాలు. టీ తీసుకెళ్ళివ్వు.
ఇదిగోండి. జాను, టీ తాగుతావా? సూపర్గా ఉంది. బంగారిని పెట్టింది. వద్దు. రవి, డాక్టర్ టీ కాఫీ లాంటివి అత్తయ్య తాకూడదని చెప్పారురా. నువ్వే అత్తయ్యని చెడగొట్టేసేలా ఉన్నావే. అవును కదా. ఏంటి చాలా ఓవర్ చేస్తున్నారు? మీనా, చెప్పండి అత్తయ్య. ఇంట్లో ఒక పూజ చేయాలి. ఏం పూజ అత్తయ్య? సుమంగళి పూజ. అది ఈ మాసంలో చెయ్యరు కదా అత్తయ్య. ఈ మాసంలో కూడా చేస్తారత్తయ్య? ఏంటి సడన్గా? లేదు, మన ఇంట్లో చాలా చెడు జరుగుతోంది కదా. ఇప్పుడే అంతా కొంచెం కొంచెంగా సర్దుకుంటూ ఉంది. బంగారి, రవి కలిసి ఉంటున్నారు కదా. అవునవును. రవి, బంగారి ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. అందుకే ఈ పూజకి ఏర్పాట్లు చేస్తున్నాను. నన్ను జ్యోతిష్యుని అడిగి రోజు ఫిక్స్ చేయమంటారా? అదంతా నేను చూసుకుంటాను. రేపు శుక్రవారం పంచమి ఉంది. రేపే పూజ పెట్టుకుందాం. ముందుండి అన్ని ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి. అలాగే అత్తయ్య. ఈ పూజలో ఏదైనా తేడా వస్తే అత్తయ్య హత్తయిపోతారే. ఏ ఇబ్బంది రాకుండా పూర్తి చేసేయాలి భగవంతుడా. ఏమండి, ఇలా నడుస్తుంటే ఏమొస్తుంది? ఏం నిర్ణయించుకున్నారు? అంతా మన చేయి దాటి వెళ్ళిపోయేలా ఉందే. అతి తొందరలోనే ఇంట్లో ఉన్న టేబుల్ చైర్లాగా మనము ఒక వస్తువు అయిపోయేలా ఉన్నాము. అప్పుడు ఈ ఇంట్లో మనకు ఏ మర్యాద ఉండదు. అమృత, దయచేసి కాస్త కామ్గా ఉంటావా? ముందు నా చెల్లెలు రాని. అన్నయ్య పిలిచారా? తొందరగా చెప్పండి అన్నయ్య, నాకు చాలా పనులున్నాయి. అత్తయ్య సుమంగళి పూజ చెయ్యాలని చెప్పారు. నేనే కదా పూజకి ఏర్పాట్లన్నీ చెయ్యాలి. విషయం ఏంటో చెప్పన్నయ్యా. మీనా, నువ్వంత బిజీగా ఉంటే దయచేసి వెళ్ళమ్మా. ఇప్పుడేం మాట్లాడొద్దులే, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకన్నయ్య అలా అంటారు? మరి నేను ఎవరు? కాదు, నేనెవరని అడుగుతున్నాను. నా అన్నయ్య. తోడబుట్టిన అన్న, నీ కొడుక్కి మేనమామని. ఇక్కడ నాకేముంది మర్యాద? అన్నయ్య, ఎందుకన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు? కంపెనీ బాధ్యతలు నువ్వు చూసుకుంటున్నావు కదా. ఈ ఇంట్లో నీకేం తక్కువైందన్నయ్యా? 3 పూట్ల అన్నం పెడితే నాకు ఈ ఇంట్లో మర్యాద ఉందని అర్థమా? కంపెనీలో ఏదో పేపర్ స్టిక్కర్లాగా అతుక్కొని ఉన్నాను. అక్కడ నేను ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి లేదు. లేదన్నయ్య, అత్తయ్య. అత్త అత్త అత్త, అన్నిటికీ నీకు అత్తయ్యనేనా?